ఈ మధ్యన కొన్ని నేరాల్లో పురుషులతో పాటు మహిళలు కూడా నేర పూరితమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కూడా ఎక్కువ నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక్కొక్కసారి చీకటి పడ్డాక మహిళలను అరెస్ట్ చేయొచ్చా? చట్ట ప్రకారం అరెస్ట్ చేయకూడదు. లేదంటే అక్కడ మహిళా పోలీసు పర్యవేక్షణలో ఉండాలి. మహిళా కానిస్టేబుల్స్ ఉండాలి. మహిళా ఎస్ఐ ఉండాలి. ఇలా అనుకుంటున్న టైంలో తాజాగా మద్రాసు హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. చీకటి పడ్డాక మహిళలను అరెస్టు చేయొచ్చు అంటూ చెప్పింది. కాకపోతే ఇందుకు గల హేతుబద్ధమైన దర్యాప్తు అధికారి నిరూపించుకోవాల్సి ఉంటుంది అనేది స్పష్టం చేసింది. ఆ హేతుబద్ధతను నిరూపించుకోగలిగితే అరెస్టు చేయొచ్చు అనేది. అంటే సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందు మహిళల్ని అరెస్టు చేయకూడదు అనేది కేవలం మార్గదర్శనం చేసే సూచన లాంటిది మాత్రమే, చట్టబద్ధమైన నిబంధన ఏమీ కాదు అనేది తేల్చేసింది. దీన్ని ఉల్లంఘించినంత మాత్రాన అరెస్టు చట్టవిరుద్ధం కాబోదు అనేది ద్విసభ్య ధర్మాసనం తేల్చెప్పింది. రాత్రి వేళ నిందితురాలని అరెస్ట్ చేసిన మహిళా ఇన్స్పెక్టరు, మహిళా హెడ్ కానిస్టేబుల్పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి అంటూ ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలని ద్విసభ్య ధర్మాసనం కొట్టేసింది. దీనిపై కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చిన మహిళా ఎస్ఐపై చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలను మాత్రమే సమర్థించింది. అంటే ఇక నుంచి ఒకవేళ కారణం హేతుబద్ధంగా ఉంటే దాన్ని నిరూపించుకోగలిగితే ఆ మహిళా అధికారి కోర్టు ముందు నిరూపించుకోగలిగితే మహిళలను కూడా సూర్యాస్తమం అయిన తర్వాత కూడా అరెస్టు చెయ్యొచ్చు అనేది కోర్టు చెప్తోంది.